అందరికీ శనార్థులు ఉండాల మలమి దీవనార్థులు ముందుగా అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, ముందుగా ఏం చేయాలి, మీరందరూ జల్దీ హెడ్లైన్స్ చూడాలి. పొట్టు పొట్టు తిట్టుకుంటున్న లీడర్లు, గిదేం లొల్లిరా అనుకుంటున్న జూబ్లీహిల్స్ ప్రజలు. హర్యానా రాష్ట్రంలో ఉన్నాయంట నకిలీ ఓట్లు, గందుకే తగినాయంట షెయ్యిపాటి సీట్లు. కలిసొచ్చిన కార్తీక పున్నం, గుళ్ళకు తరలివస్తున్న భక్త జనం. కొత్త రోడ్ల కోసం జనాల జంగ్, ఇవాళ తాండూరు మొత్తం బంద్. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం అంత ఇంత లేదు, మంచి మోక మీద ఉన్నది. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీర్ల ప్రచారం చేస్తున్నాయి. ఇక నిన్న మొన్నటి దాకానేమో పూ పార్టీ ఒకటంటే ఇక గీయల జనసేన పార్టీ తోడైంది. ఇంకా ఎలక్షన్లకు 5 దినాలే ఉండడుతోని ఎవరితో వాళ్ళు పడతాండ్రు, ఎవరిని పట్టున వాళ్ళు తిడుతుర్రు. ఎవరెవరు ప్రచారం చేస్తున్నారో అస్సలు సమదైతే లేదు. మరి జూబ్లీహిల్స్లో ఎవరు గెలుతుర్రేమో చూడాలంటే ముందుకెళ్ళి వార్త చూడాలి. జూబ్లీహిల్స్ సీటు ఎట్లయినా గెలవాలని షెయ్యి పార్టీ కారు పార్టీ పోటీల పోటీ అన్నట్టు మస్తు పోటీ పడుతున్నాయి. ఉట్టి ప్రచారంలోనే కాదు, మాటలలో కూడా మస్తు పోటీ పడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు. చిన్న లీడర్లు పెద్ద లీడర్లని తేడనే లేదు, అందరిది గదే బాట. ముందుగా మన ముఖ్యమంత్రి ముత్యాల సొంటి మాటలు వినుండ్రి. ఇవాళ కేటీఆర్ గల్లీలకు వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్త కుని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. అగో ఇన్నరు కదా, చెత్త అంతా పేరుకపోయింది, గా చెత్త మొత్తం చెత్త కేటీఆర్ వల్లనే అని చెప్పి కేటీఆర్ సార్ను గంత మాట అనే. మళ్ళా కేటీఆర్ సార్ ఊకుంటాడా? గీ షెయ్యి పార్టీ కుర్చీ మడత పెట్టాలని చెప్పి గిట్లా అవాజ్ ఇచ్చిండు నిన్న. తీసరే నంబర్ పే హై కార్. వినబడతలేదు, రేవంత్ రెడ్డి పక్కన రేమత్ నగర్ ఉన్నాడు, గట్టిగా వినబడాలి. తీసరే నంబర్ పే హై కార్. వెనకకెళ్ళి సౌండ్ వస్తలేదు. తీసరే నంబర్ పే హై కార్. 3వ నంబర్ మీద కారు ఉన్నది, మిగతా అన్ని బేకారు. కాబట్టి దయచేసి 11 తారీఖు నాడు మీరందరూ కూడా ఆలోచించి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి పరిపాలన రావాలి అంటే జూబ్లీహిల్స్ నుండే మన జైత్రయాత్ర మొదలు కావాలి. జూబ్లీహిల్స్ లో మీరిచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి దిమ్మ తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో మీకు తెలుసుగా. జై తెలంగాణ. ఇక బొమ్మంటారా, చూసుకుంటారా మీరు? గిట్లా మాటల ఫైటింగ్ ఒడిచినాక జూబ్లీహిల్స్ సీటు ఫైటింగ్ నడిచింది. ముందుగా సీఎం రేవంత్ సారు ఏమంటున్నాడో ఏనుండ్రి. 3 बार बीआरएस को दिए, एक मौका कांग्रेस पार्टी नवीन यादव को दो, జూబ్లీహిల్స్ को बदल के दिखाएंगे. 3 సార్లు బీజేపీ వాళ్ళకి ఇచ్చారు, 3 సార్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. ఒకే ఒక్క అవకాశం యువకుడు నవీన్ యాదవ్ కి ఇవ్వండి. జూబ్లీహిల్స్ ముఖ చిత్రాన్ని మార్చి 30,000 మెజార్టీతో మీరు గెలిపించండి. జూబ్లీహిల్స్ నక్షన్ మార్చే బాధ్యత నాది, మీ అందరికి అండగా ఉండే బాధ్యత నాది అని తెలియజేస్తూ 30,000 మెజార్టీ ఇస్తారు కదా, 30,000 దేంగేనా 30,000 మెజార్టీ ఇస్తారు కదా. ఇన్నరు కదా, పువ్వు పాటోళ్ళు కారు పాటోళ్ళు ఎన్ని దినాలు వెళ్ళినా జూబ్లీహిల్స్ ను గిట్లనే చేసిండ్రు, మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి అనబట్టి. ఇక గీ ముచ్చట మీదనే కేటీఆర్ సారు మస్తు గరం అయ్యిండు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా తీయించినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన 1000 గురుకుల పాఠశాలలు ఇవాళ మూలకు పడే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాగం చేసినావు. ఇవాళ నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇల్లు గులగొడుతున్నావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇయాల ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు.
గుర్తు తెచ్చుకోమని నేను ఇన్నర్ కదా గిట్లా ఇద్దరు పార్టీల నడుమ ఫుల్ ఫైటింగ్ అవుతున్నది. ఇక పువ్వు పార్టీ కూడా బాగానే కొట్లాడుతున్నది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ అయితే ఇక కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నాడు జూబ్లీ హిల్స్ అంతా. మరి గింత కష్టపడుతున్న పువ్వు పార్టీకి అదృష్టం కలిసి వచ్చినట్టు గీయల్లా జనసేన పార్టీ మద్దతు ఇచ్చింది. అయితే భయాందోళన సృష్టిస్తున్న జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో మీకు తెలిసిన విషయమే. బైపోల్ ఎలక్షన్స్కి ఇంత హడావుడి అవసరం లేదు. కాకపోతే జూబ్లీస్ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక సమస్యల మీద పోరాటం చేసి దాదాపు మీకు తెలుసు కిషన్ రెడ్డి గారు అక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కరప్షన్ లేదు. 2 times మంత్రిగా ఉన్నారు. అంతకుముందు దత్తాత్రేయ గారు ఉన్నారు ఆ ఒక్క పార్లమెంట్ షెడ్యూల్లో. అదేవిధంగా అనేక సమస్యలు వచ్చినా కానీ ఎప్పుడు ముందు నిలబడే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ నాయకులు. అందులో భాగంగా మేము పరిపూర్ణంగా జనసేన పార్టీ క్యాడర్ అంతా మద్దతిస్తుంది. ఈ రోజు నుంచి మేము పాదయాత్రలో కూడా భాగస్థులం అవుతాం. అదేవిధంగా ఇంటింటికి తిరుగుతాం. జనసేన అధినేత యొక్క ఆలోచనలని ప్రజలకు తీసుకెళ్తాం. ఇన్నర్ కదా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో పువ్వు పార్టీకి మద్దతు తెలుపుతున్నాం అనవాటే. జనసేన పార్టీ దిక్కెళ్ళి పవన్ కళ్యాణ్ సార్ గుట్ట వచ్చి ప్రచారం చేస్తాడని జోర్ల ప్రచారం అవుతున్నది. మళ్ళా చూడాలి ఆఖరికి జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో ఏ పార్టీని గెలిపిస్తారో. ఇప్పటికైతే గిట్లున్నది జూబ్లీ హిల్స్ రాజకీయం. ఎన్నెళ్ళేంది మా లచ్చవ్వ భాగ్యలక్ష్మి ఇద్దరు కూడా పొద్దుగాలనే గుడిబాట పట్టిండ్రు. ఈ ఆడిపోతున్నారబ్బా అని సమజ్ చేసుకుంటే ఇలా కార్తీక మాసం కదా అని ఎరికైంది. మరి కార్తీక మాసం పూటకి ఇలా ఏ గలిలో చూసినా ఏ గుడిలో చూసినా కూడా శివయ్య నీవే దిక్కయ్య అని పూజలు అభిషేకాలు వ్రతాలు ఇక గుండంలో తానాలు కార్తీక దీపాలు. అమ్మో ఒక లెక్క కాదు. ఇక నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రి. కార్తీక పున్నం పూట ఆ శివయ్య బాట పట్టిండ్రు భక్తులు. పొద్దుగల లేచి నదిలో తానాలు చేసి ఆ శివయ్య దర్శనం చేసుకున్నారు. కొంతమంది భక్తులు ఆ శివయ్యకు అభిషేకాలు మొక్కులు చెల్లించుకుంటే ఇంకొందరు కార్తీక దీపాలు పెట్టిండ్రు. కార్తీక పున్నం పూట అందరి నోట శివయ్య మాటే. కార్తీక పున్నం పూట పెళ్ళైనోళ్ళు పెళ్ళికి తయారున్నోళ్ళు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ వచ్చి ఆ శివయ్య పూజ చేసిండ్రు. తీరొక్క మొక్కులు మొక్కిండ్రు. చూసిండ్రు కదా గిట్లా ఏ గుళ్ళ చూసినా భక్తుల కిటకిటనే. ఏ సప్పుడు నిన్న శివశివనే. ఈరోజు కార్తీక పౌర్ణమి. మాసాలలో అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో శివారాధన, అలాగే స్వామికి రుద్రాభిషేకము, అలాగే మరియు స్వామివారి ఆలయ ప్రాంగణంలో దీపారాధన చాలా విశేషము. ఈ కార్తీక మాసంలో అందులో పౌర్ణమి చాలా విశేషము. ఈరోజు భక్తులందరూ ఉపవాసాలతో ఓం నమ శివాయ అనే నామస్మరణతో స్వామికి అభిషేకాదులు అర్చనలు దీపారాధన చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. నిన్న మొన్నటిదాకా పూపాటికి నడుమ పాటికి నడుమ ఓట్ చోరీ మీద పెద్ద పంచాయతీ అయింది. గా నడుమ రాహుల్ గాంధీ సార్ అయితే బీహార్ రాష్ట్రంలో పెద్ద ఓట్ చోరీ యాత్ర కూడా వేసిండు. ఇక అటు వెనుక జర్రంతా లొల్లి చల్లబడ్డది అనుకుంటే రాహుల్ గాంధీ సార్ ఇలా పెద్ద హైడ్రోజన్ బాంబే వేల్చిండు.
రాహుల్ గాంధీ సారు ఏదన్నా పట్టుకుంటే ఉడుం పట్టుకున్నట్టే పట్టుకుంటాడు కదా. నిన్న మొన్న బీఆర్ రాష్ట్రం ఎలక్షన్లలో తిరిగి చల్లగా ఉంటాడు అనుకుంటే గీ అలా పొద్దుగల్లా హైడ్రోజన్ బాంబు వెలిసిండు. హర్యానా రాష్ట్రం మొత్తం ఓట్ల లెక్కలన్నీ బయట పెట్టిండు. अब ये डुप्लीकेट्स, चाहे ये फोटो हो या ये डुप्लीकेट आईडीज हो, ये डुप्लीकेट आईडीज हैं. बूथ नंबर 431, 508 शशांक गिरी 14 बार वोट कर रहे हैं. बूथ नंबर 130-31 रुद्राभिषेक जैन, नमन जैन 18 बार वोट कर रहे हैं. मगर सवाल उठता है कि ये ईसी डुप्लीकेट्स क्यों नहीं हटाता? डेटा का समय है, ये एआई का समय है, 2 मिनट में आप क्लीन कर सकते हो. आपको सिर्फ डुप्लीकेट नेम्स निकालो, डुप्लीकेट नेम्स निकल आएंगे. डुप्लीकेट एड्रेसेस निकालो, डुप्लीकेट एड्रेसेस निकल आएंगे. डुप्लीकेट फोटो निकालो, डुप्लीकेट फोटोज निकल आएंगी. ये क्यों नहीं कर रहे हैं? क्योंकि ये बीजेपी की मदद कर रहे हैं, सिस्टमैटिकली वोट चोरी करवा रहे हैं. గిట్ల లెక్కలని చెప్పినాక అందరూ అవాకయ్యేటట్టు గీ ముచ్చట బయట పెట్టిండు. Who is this lady? How old is she? Which state does she come from? What's her name? Can anyone try? Where is she from? Try. Give me some guesses. कहाँ की लगती हैं? Anybody? Goa? Just like Anand and just like Mahadevapura. So last guesses. I'm going to give a prize if anybody can guess this. Anybody? She's from Brazil. She's a Brazilian model. That's a stock photograph. And she is one of 25 lakh such records in Haryana. This is proof of a centralized operation. I'm going to show you, if you just scan that, which I'll do just now. If you scan that, this opens. That's her official page. Okay? Now, she's one of 25 lakh such people. One question, what is a Brazilian woman doing on the electoral list of Haryana? Now you're looking surprised, like, what is this? There's a logic. ఇన్నర్ కదా బయట దేశం ఆమెను గుట్ట ఓట్ల లెక్కలలో చేర్చిండు అనబట్టి అటెన్క గిదంతా గలత్ లెక్కలు మొత్తం పువ్వు పార్టీ ఓట్ల పెద్ద ఆఫీసర్ గూడి చేస్తున్నారు. గిట్ల చేస్తే దేశం ఏమైతుంది అని ఆవాజ్ ఇచ్చిండు. ये जिस लेवल पे हो रहा है, सेंट्रलाइज तरीके से हो रहा है, ये बीजेपी और इलेक्शन कमिश्नर के कल्यूजन से हो रहा है. ये इलेक्शन कमीशन के बिना नहीं हो सकता है. ये एक इलेक्शन कमीशन की अथॉरिटी के बिना नहीं किया जा सकता है. क्योंकि अगर इलेक्शन कमीशन को डुप्लीकेट्स हटानी हो, पिक्चर्स हटानी हो, ब्राजीलियन फोटो नहीं डालनी हो, वो 2 मिनट का काम है. दैट इज द फैक्ट. तो इन तीनों ने और नरेंद्र मोदी जी ने और अमित शाह ने मिलकर हिंदुस्तान की डेमोक्रेसी को खत्म कर दिया है. हिंदुस्तान के कॉन्स्टिट्यूशन पर यह आक्रमण है. अंबेडकर जी के कॉन्स्टिट्यूशन पर यह आक्रमण है. और अब यही सिस्टम जो हरियाणा में लागू हुआ, उससे पहले महाराष्ट्र में, मध्य प्रदेश में, छत्तीसगढ़ में यही सिस्टम. ఇన్నర్ కదా గిట్లా ఓట్ల చోరీ మీద బాగానే లడాయి చేస్తున్నాడు. మళ్ళా చూడాలి గీ ఓటి చోరీ ముచ్చట మీద పువ్వు పార్టీ పెద్ద లీడర్లు ఏమంటారో ఏమో.
రాష్ట్రంలో ఒక దిక్కు జూబ్లీ హిల్స్లో రాజకీయం నడిస్తే ఇంకో దిక్కు రోడ్ల మీద రాజకీయం నడుస్తుంది. చెయ్యి పార్టీ లీడర్లు, కార్ పార్టీ లీడర్లు, పువ్వు పార్టీ లీడర్ల నడుమ రోడ్ల యాక్సిడెంట్ అయినప్పటి సంది మాటల యుద్ధం నడుస్తుంది. ఒక దిక్కు లీడర్లో నడుస్తా అంటే ఇంకో దిక్కు రోడ్లు ఎప్పుడు వేస్తారని పబ్లిక్ యుద్ధం చేస్తాండ్రు. గిట్లా ఐసీకి తైసి నడుస్తున్నది. మళ్ళా బయట రోడ్ల మీద యాక్సిడెంట్లు ఏందో ఏమో కానీ లీడర్ల నడుమ పెద్ద పెద్ద లొల్లీలు అవుతున్నాయి. నిన్న పువ్వు పార్టీ ఎంపీ కొండా సారు నా తప్పేం లేదు, నేను రోడ్డు కోసం మస్తు పోరాటం చేసిన అని చెప్పుకొచ్చిండు కదా. సముద్రం అంతా ఇది కొసకొచ్చి ఆఖర్లా ఆగమైనట్టు గీ మాట అన్నాడు. ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. విన్నారు కదా, రోడ్ల గుంతలు ఉంటేనే ప్రమాదాలు తక్కువైతాయి అనబట్టే. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి. గీ మాటలు మొత్తం సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. గీ ముచ్చట మీదనే గీ ఎలా కారు పార్టీ కార్తిక్ రెడ్డి సారు గిట్లా అరుచుకున్నాడు. ఇంకా నిన్న సూత్రాలు, బ్రహ్మాండమైన సూత్రాలు మనందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం. నీతి సూత్రాలు అనాలో లేకపోతే బ్రహ్మాండమైన సూత్రాలు అని చెప్పాలి. ఏమంటాడు విశ్వేశ్వరరెడ్డి గారు, రోడ్డు బాగా లేకపోతే యాక్సిడెంట్లు తక్కువైతాయి, రోడ్లు బాగుంటేనే యాక్సిడెంట్లు ఎక్కువైతాయి, కాబట్టి రోడ్లు బాగుండదని చెప్తున్నాడు ఆయన. ఇది ఎట్లుందంటే, కరెంట్ లేకపోతే బాగుండు, చీకట్లు ఉండొచ్చు, కరెంట్ ఉంటే కరెంట్ షాక్ వచ్చి చేస్తాం, తిండి లేకపోతే బాగుండు, ఆకలితో ఉండొచ్చు, తిండి ఉంటే డయాబెటీస్ షుగర్ వస్తుంది, ఇల్లు లేకపోతే బాగుండు, గుడిసెలో రోడ్డు మీద ఉండొచ్చు, ఇల్లు ఉంటే మా హైడ్రా కొడుతుంది, ఏవి లేకపోతే బాగుండు అన్నట్టున్నది విశ్వేశ్వరరెడ్డి గారు. ఎవరన్నా అంటారా ఇవన్నీ? అంత తెలివైన నాయకత్వం మా దగ్గర ఉన్నది. గిట్లా రోడ్ల కోసం లీడర్ల ఫైటింగ్ ఉంటే మాకు రోడ్లు ఎత్తరా ఎయ్యరా అని వికారాబాద్ జిల్లా బుద్ధారం ఊరోళ్ళు గిట్లా ధర్నా చేసిండ్రు రోడ్డు మీద కూర్చొని. గిట్లా బుద్ధారం ఊరోళ్లే కాదుల్లో తాండూర్ల సైతం రోడ్లు మంచిగా వేయాలని చెప్పి అందరూ ఒకటయ్యి బంద్ ప్రకటించిండ్రు. మరి గింత పోరాటం చేస్తున్న ప్రజలను చూసి గీ సర్కారు రోడ్డు ఎత్తదో ఏదో చూడాలి. ఒక మనిషికి రోగం తక్కువైతే లేదంటే అదే రోగం మళ్ళా వస్తుందంటే డాక్టర్ది ఎంత తప్పు. మన వరంగల్కు వరదలు వస్తున్నాయంటే కూడా లీడర్లు కూడా గంతే తప్పని గీయాలి. ఒక అక్క మస్తు గరమైంది. వరంగల్ చేయిపాటి లీడర్ల మీద మస్తుగా గుస్సా చేసింది. ఒకసారి చూడరు ఏందో. ఎక్కడిది యుద్ధానికి సిద్ధం, ఏడదాకైతే ఆడదాకా పోతామని వరంగల్ పుష్పితలయ్యాక ఇలా సింహం లెక్క ముందుకు గదిలింది. ఎందుకంటారా, నిన్న మొన్న పడ్డ ఆనలకు వరంగల్ సముద్రం లెక్క అయ్యింది కదా. చూసిరు కదా, ఏడ చూసినా నీళ్ళే మళ్ళా వరంగల్లా. ఇక ఇదంతటికి కారణం వరంగల్ను ఏలుతున్న లీడర్లదే అని మస్తు గరం అయ్యింది. అలాగే వర్షపు నీరు రావడం వల్ల మునిగింది ఇల్లులు కాదు, వీళ్ళ పరిపాలన. అసలు వరంగల్ జిల్లాలో వర్షాలు వస్తే ఎందుకింత నీళ్ళు వస్తుంది? ఎవరి వల్ల? ఎవరి నిర్లక్ష్యం వల్ల వస్తుంది? మరి ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల హస్తం లేనిది ఇళ్లలోకి రావు. మరి బొందివాగు 133 మీటర్ల ఉన్న బొందివాగు 33కి చేరింది. గిట్ల గరమైన ఎట్లయినా మాకు న్యాయం చేయాలని చెప్పి గిట్ల పిలిపించింది. ప్రజలను తీసుకుపోకుంటే ఎవరు వస్తారు? ప్రజలే కదా. నేను ఇక్కడ ఓటర్ని, ఇక్కడ ఉన్న వ్యక్తిని. మరి నేను అడగకుంటే ఎవరు అడుగుతారు? నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళపైన వెంటనే స్పందించాలి. వీళ్ళని మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకొని ప్రజల ఎంతైతే ఆస్తులు నష్టపోయాలో వాళ్ళందరికీ కూడా ఇంటింటి చొప్పున 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకో విషయం చెప్తున్నా, సీఎం గారు వచ్చి 15,000 ఇంటింటి ఇస్తారని మేయర్ గారు చెప్పిపోయారు. అది ఇదివరకు కూడా రాసుకుపోయారు, ఇదివరకు కూడా రాలేదు. ఇప్పుడు కూడా 15,000 అని రాశారు కదా, ఆ 15,000 కూడా కింద ఉన్న వాళ్ళకేనంట. మరి మీరున్న వాళ్ళకి ఎట్లా అండి? కింద నీరు వస్తే పైనుంచి ఎలా కిందికి వస్తారండి? అంతేకాదు ఎన్నో దినాల సంది చెప్తున్నా మా సమస్యలు తీరుతనే లేరు అని చెప్పి షీరసారా పంపించింది వరంగల్ ఎమ్మెల్యేలందరికీ. మరి గౌరవ ఇది సంకేతానికి కాదు, వాళ్ళకి ఈ 4 ఎమ్మెల్యేలకు మేము పంపుతున్నాము. ఎందుకండి ట్రాన్స్జెండర్స్ గలం విప్పి బయటకు వచ్చి పని చేయడానికి సిద్ధపడితే మీరు మగవాళ్ళై ఉండి ఏం పని చేస్తున్నారు? ఎమ్మెల్యేల జనాలు ఎందుకు ఏలుకున్నారు మిమ్మల్ని? మేము వీళ్ళకి పంపిస్తున్నాము.
మీకు పరిపాలన చేత కాకుంటే చెప్పండి. మాలాంటి వాళ్ళు పనిచేసి తీరుతారు. ఒక మాట చెప్పిందంటే మేము గలం విప్పితే ప్రజల గొంతుకై నిలబడతాం. ప్రజల కోసం ఏమైనా చేస్తాం. ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తాం. తూర్పున కొండ సురేఖ ఉంది, నాయని రెడ్డి హస్తం ఉంది, వర్ధన్నపేట నాగరాజు గారి హస్తం కూడా ఉంది. ఈ హైడ్రా వరంగల్కి తీసుకొచ్చి ఇక్కడ కూడా సమస్యలను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. అగో చూసిరు కదా, సీర గాజులు కూడా తయారు పెట్టుకున్నది. అయినా వరంగల్ లీడర్లది తప్పే ఉన్నది. ఇక పాత సర్కారు ఉన్నది కదా, కారు పార్టీ సర్కారు. ఆ సర్కారులు ఉన్న లీడర్లే ఇప్పుడు షెయ్యి పార్టీ సర్కారులు ఉన్నారు. గప్పుడు వరంగల్ను అభివృద్ధి చేయలే, గిప్పుడు వరంగల్ను అభివృద్ధి చేయాలి. పుష్పితలయ్యక్క జర కారు పాటలను కూడా అరుచుకుంటే బాగుంటది అంటున్నారు. మళ్ళీ గీ ముచ్చట ఎరకైనోళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. దేవుడా, మళ్ళా మర్చిపోయిన ఆ వార్త ఏందో. మా సార్ నన్ను తిడతాడని నాకు కూడా ఎరికైతుంది, కానీ జర్ర నా మీద ప్రేమతో ఆ వార్త కూడా చూడరుల్లా. బడిలైనా దావకండ్లైనా అందరూ సమానమే అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతోని రాస్తారు. హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా అందరూ ఒకటే అని చెప్పి నినాదం ఇస్తుంటారు ఉస్కూళ్ళున్న పంతుళ్ళు. కాకుంటే ఒక తాన ఏమైందో చూడుండ్రి. అవును, మీరు గవర్నమెంట్ లెటర్ వేసుకోండి మేడం. మీకు 4 సార్లు సరిపోతుంది కానీ గవర్నమెంట్ లెటర్ వేసుకోండి. మీరు అంటే మీరు ఇప్పుడు బొట్టు పెట్టుకోద్దంటారా? బొట్టు పెట్టుకొని రావద్దంటారు కదా రేపు మీరు. మరి అయ్యప్ప మాల వేసుకున్నారు, మీకేం ప్రాబ్లం? ఏం ప్రాబ్లం మీకు? ఇవాళ ఆయన మీరు కంటిన్యూ చేయకపోతే మాత్రం ఇక్కడ వేరే ఉంటుంది మేడం. మీరు ఆయనకి క్షమాపణ చెప్పాల్సిందే. క్షమాపణ చెప్పాలి, లేదంటే సస్పెండ్ కావాలి. సస్పెండ్ కావాలి, సస్పెండ్ కావాలి. ఇది మేడం గారు సస్పెండ్ కావాలి ఖచ్చితంగా. ఇది బజరంగ నుండి పెద్ద ఎత్తున తీసుకోతాం ఉద్యమం. సస్పెండ్ కావాల్సిందే ఖచ్చితంగా. పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకోతాం మేడం. మీరు చెప్తున్నది మేము ఇప్పుడు 10 మంది ఎప్పుడే మాట చెప్తున్నాం. మీ గవర్నమెంట్ కోసం మేడం, మీ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. అది మా హిందూ ఆర్గనైజేషన్ నుండి మేము మాట్లాడేదంటే ఒక స్వామీజీని మీరు ఎట్లా సస్పెండ్ చేస్తారు? మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? మీకు ఏం రైట్స్ ఏ అథారిటీస్ ఉన్నాయని చెప్పి మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు? అవును, ఇప్పుడు ఈయన చేసే పరిస్థితి లేదు, మనకు సాయం చేయడానికి వచ్చారు. ఈయనకి సాయం చేసే పరిస్థితి లేదు. అరే భిక్ష ఎందుకు పోతే మీకేం ప్రాబ్లం మేడం? అగో చూసిరు కదా లొల్లి. ఒక తమ్ముడు అయ్యప్ప మాలేసుకొని బడిలోకి వస్తే అయ్యప్ప మాలేసుకొని బడిలోకి వస్తావు అని చెప్పి బడిలోకి తీసేసే ప్రయత్నం చేసిండ్రంట. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి, హిందూ బంధువులు బగ్గున మండిండ్రు. రిలీవింగ్ ఆర్డర్ ఎందుకు ఇచ్చారు మీరు? అబ్బా, రిలీవింగ్ ఆర్డర్ అంటే సార్ సుఖంగా ఏ స్కూల్లో ఉన్నారో అక్కడ పోనీ టీచర్లు. ఇక్కడ ఉంటే ఏం ప్రాబ్లం మీకు? పిల్లలకి ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం అవుతుంది? మీ స్కూల్ ప్రాబ్లం అవుతుంది. మీ స్కూల్ లేకపోతే మా ఇబ్బంది కదా మీకు. ముగ్గురు ఉన్నప్పుడు ఒక పని చేయండి, మీ వల్ల కాకపోతే మీరు డిస్మిస్ చేయండి. చూసిండ్రు కదా, స్వాతంత్రం వచ్చి గిన్ని సంవత్సరాలు అవుతున్నా గింత తేడాలున్నాయి సమాజంలో. ఇవన్నీ ఎప్పుడు పోతుందో, అందరూ ఒకటే అనే నినాదం ఎప్పుడు వస్తుందో. ఇప్పుడైతే సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది ఈ వీడియో. అయ్యప్ప మాల వేసుకుంటే తప్పేమున్నది, ఆ దేవుణ్ణి కొలుసుకుంటే తప్పేమున్నది, అంత పుణ్యమే కదా. అయినా గా మేడంను సస్పెండ్ చేయాలి అని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. మళ్ళా మేడం, రంజాన్ వచ్చినప్పుడు 41 రోజులు బయటికి పోతారు. ఎంత మంది మీరు డిస్మిస్ చేస్తారు, రిలీవ్ చేస్తారు? ఏ రోజు మేము 20 years చూస్తున్నాము. ఈ కంప్లైంట్ ఇదే ఉంది. మీరు ఇలా మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, గవి కూడా చూడుర్రి. అగో గిదెక్కడి కథ. వెనకటికి సాములంటే ఎట్లుండేటోళ్ళు, నామాలు పెట్టేటోళ్ళైనా పూజలు చేసేటోళ్ళైనా మెడల దండలేసుకొని మంచిగా దండం పెట్టేటోళ్ళు. మరి గీ సామి చూడుండ్రి, మెడల దండలేసుకోవాలా కానీ ఫోన్పే స్కానర్ వేసుకున్నాడు. అగో చూస్తుంటే ఇచ్చంతరం అనిపిస్తున్నదిలే. మరి గీ సామి మెడల పైసల స్కానర్ ఎందుకు వేసుకున్నాడో చెప్తున్నాడు ఈనుండ్రి. నేను దేవుని భక్తి మీద నామాలు పెట్టుకుంటా. ఇట్లా ఫోన్ల పైసలు ఫోన్లోనే ఉన్నాయి, చిల్లర ఎవరు ఇస్తలేరు. ఫోన్లోనే ఉంటే ఫోన్లో ఆన్లైన్ పెట్టుకోమని 4-5 కలిసి మేము ఫోన్లైన్ పెట్టుకున్నాం. ఆన్లైన్ అలా దయాభక్తి ఉన్నంత వేసిపోతుంది కదా స్వామి.
అగో ఇన్నరు కదా, యాదాద్రి జిల్లా వేములకొండ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర వచ్చిన భక్తులకు నామాలు పెడితే పైసలు అడిగితే పైసలు లేవు స్వామి, మేము ఎంబడి తీసుకురాలేము, ఫోన్పే చేయాలా గూగుల్ పే చేయాలా అని చెప్పి అవాజ్ ఇస్తున్నారంట. అగో గిట్లా అంటున్నారు ఏంది అని బాగా ఆలోచన చేస్తే గీ ఐడియా తట్టింది స్వామికి. చాలా మంది పబ్లిక్ ఏమంటున్నారంటే పైసల స్కానర్ వేసుకున్నాడు మంచిదే కదా, కాలానికి తగ్గట్టు మంచిగా అప్డేట్ అయ్యిండు స్వామి అంటున్నారు. ఇంకొంతమందికి స్వామి పరిస్థితి గిట్లున్నది, గందుకే సర్కారు ఎట్లయినా ఆదుకోవాలని చెప్పి అంటున్నారు. మరి సర్కారు ఆదుకుంటుందో లేదో గాని మొత్తం మీద అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది ఈ వీడియో. ఎట్లునే ఖతర్నాక్ ముచ్చట్లు కడకున్నాయిలే. మరి గివి ఎలాంటి ఖతర్నాక్ ముచ్చట్లు మరి మళ్ళొక ముచ్చట్తో మళ్ళీ కలుస్తా. గప్పరగా చూస్తారు ప్రైమ్ 9.